మన పార్టీ పేరు చెప్పాలా? టిఆర్ఎస్. నా హృదయాంతరాల నుంచి ఒక మాట చెప్తా ఉన్నా. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. కల్వకుంట్ల కవిత గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన అనే ఒక పొలిటికల్ పార్టీ ప్రారంభించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా అమ్మగా పరిణితి చెందాలని, కేవలం జేబులు చూసి కాదు కడుపు చూసి పరిపాలించాలని మీరు చెప్పిన అంశాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు వినడమే కాదు, గత 10 సంవత్సరాలు మీరు మీ కుటుంబం కేవలం జేబులు చూసే పరిపాలించినట్టుగా కడుపు చూసో కష్టాలు చూసో పరిపాలించలేదని మీరే ఒప్పుకున్నారు. కవిత గారు, నాది ఒకటే ఒక విషయం, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కూడా నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ ప్రజలకు నువ్వు ఈ రోజు చెప్పిన ముచ్చటే మీ నాయన చెప్పి అధికారంలోకి వచ్చారు. మీరు 2016లోనే కనుక ఇదే విధంగా బయటకు వచ్చి ఇదే తెలంగాణ రాష్ట్ర సేన పెట్టుండి తెలంగాణ ప్రజల్ని జాగృతి చేసి ఉంటే బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆదరించేవాళ్ళు. ఎందుకంటే ఈ తెలంగాణ ఇట్లా దోసుకోబడేది కాదు, ఈ తెలంగాణ నిధులు ఆవిరయ్యేటి కావు, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయ్యేది. కానీ 10 ఏళ్ళు ఏ రోజు కూడా మీరు నిమ్మకు నీరెత్తినెత్తుగా ఉంది. దాచుకున్న దాన్ని పంచుకుందామన్న ఆలోచనలో మీకు ఏదో తేడాలు వచ్చినాయని చెప్పి తెలంగాణ సమాజం అనుకుంటుంది. ఎందుకు మీరు 10 ఏళ్ళు ఒక్కరోజు కూడా ఇదే విషయాన్ని రోడ్డు మీదకి ఎక్కలేదు? ఆ యొక్క కుటుంబంలో, ఆ యొక్క కుటుంబ పాలనలో 10 ఏళ్ళు ఎలా గడిపిరు? మరే ఇప్పుడు గుర్తుకు రాలేదా ఈ ప్రజలు, ఈ ప్రజా సమస్యలు? అప్పుడు గుర్తుకు రాలేదా ఈ విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం?